దాడి చేసిన వారిని విలేకరులపై దాడి చేసిన వారిని ఖబర్దార్ ఖబర్దార్ వైసీపీ గుండాలారా ఖబర్దార్ ఖబర్దార్ వారిని విలేకరులపై దాడి చేసిన వారిని విలేకరులపై దాడి చేసిన వారిని జర్నలిస్టులపై దాడి చేసిన వారిని జర్నలిస్టులపై దాడి చేసిన వారిని డౌన్ డౌన్ వైసీపీ డౌన్ 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 దాడి చేసిన వారిని జర్నలిస్టులపై దాడి చేసిన వారిని ఖబర్దార్ వైసీపీ గుండాలు వెంటనే ఖబర్దార్ ఖబర్దార్ వైసీపీ గుండాలరా ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి ఖబర్దార్ ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి డౌన్ డౌన్ వైసీపీ డౌన్ డౌన్ వైసీపీ డౌన్ డౌన్ వైసీపీ జర్నలిస్టులపై దాడి చేసిన వారిని డౌన్ జగన్ డౌన్ 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 వైసీపీ డౌన్ డౌన్ జగన్ డౌన్ డౌన్ ఖబర్దార్ ఖబర్దార్ వైసీపీ గుండాలరా ఖబర్దార్ 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 ఖబర్దార్. ప్రజలందరూ కూడా ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను గమనించాలి. వైసీపీ ఏదైతే ఉందో ప్రతిరోజు కూడా ఎక్కడికి వస్తారో జగన్ ఎక్కడికి వస్తారో అని ప్రజలందరూ కూడా భయంతో భీతిల్లిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఒక రకమైనటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ఏ కార్యక్రమం నిర్వహించినా కూడా దాడులు మర్డర్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చిత్తూరు జిల్లాలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ చీఫ్ ఫోటోగ్రాఫర్ శివకుమార్ పైన దాడి చేయటం, అతను ఈరోజు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ఉన్నారు. ఒక మామూలు సాధారణ ఉద్యోగులపైన ఈ విధంగా దాడులు చేయడం ఎంతవరకు కరెక్టు? వైసీపీ గోండాలు గంజాయి బ్యాచ్ల్ని ఎంటబెట్టుకొని రప్ప రప్ప నరుకుతాము, డిఎస్పీ చేయి నరకండి అంటూ అధినేతే ఆదేశాలు ఇవ్వటం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కూటమి ప్రభుత్వం కూడా దీనిపైన సీరియస్గా యాక్షన్ తీసుకోవాలా. జర్నలిస్టులు అంటే ప్రతి ప్రభుత్వంలో కూడా చులకన భావం ఏర్పడింది. విలేకరులు అలాగే ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు అందరికీ కూడా రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం పైన ఉంది. ఇలాంటి చర్యలు మళ్ళీ జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి చర్యలు చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వైసీపీ అధినేత జగన్కి జర్నలిస్టులందరి తరఫున ఒకటే చెప్తున్నాం, మీరు ఎవరైనా చంపాలంటే కత్తులు కటార్లే కావాలి, కానీ ఒక జర్నలిస్ట్గా తలుచుకుంటే పెన్ను చాలు, పెన్నుతో ఏమైనా చేయగలరు. కానీ మా సంస్థలు క్రమశిక్షణతో మెలగండి, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండండి, ఎవరు అవినీతి అక్రమాలు పాల్పడినా వారిపైన వార్తలు రాయండి అని చెప్తాయి. మా సంస్థలు చెబుతున్న ప్రజాస్వామ్య పద్ధతిలోనే మేమంతా నడుచుకుంటున్నాం కాబట్టి నడుచుకుంటూ ఉన్నాం. ఈ విషయాన్ని గమనించండి. అలాగే గతంలో కూడా ఆంధ్రజ్యోతి విలేకరులు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ల పైన అనేక మార్లు దాడులు జరిగాయి. శివకుమార్పై దాడి చేయడం వైసీపీ గుండాలకు ఇది న్యాయమైన చర్య కాదు. ఇదే విధంగా వైసీపీ గుండాలు ప్రతి విలేకరుపై దాడి చేయడం, మీటింగ్ రావడం మా ఆనవాది. జర్నలిస్ట్ అనేవాడు ఎక్కడికైనా వస్తాడు, ఎక్కడికైనా పోతాడు, కానీ అడ్డుకునే శక్తి ఎవరికి లేదు. కానీ ప్రతి పార్టీకి కానీ విలేకరుల మీద దాడి చేయడం, వాళ్ళ స్టూడియోల మీద దాడి చేయడం అది తప్పు. దాన్ని పూర్తిగా జర్నలిస్టులు ఖండిస్తున్నాం. ఇక నుంచి ఏ పార్టీ, అది తెలుగుదేశమా అది వైసీపీ అనేది లేకుండా జర్నలిస్టుపై ఎవరు దాడి చేసినా ముక్త కన్నతో ఖండించే విధంగా జర్నలిస్టు ఈ సంఘాలు ఇంకా తయారవుతున్నాయని గుర్తించుకోవాలి అన్ని పార్టీలు. ఇదే మా హెచ్చరిక. ముఖ్యంగా అసలు మేము జర్నలిస్టులు అనేవి ఎక్కడికైనా పోతామండి. మీరేమైనా కోర్టుకు పోండి, ఏమైనా ఉంటే వాళ్ళ మీద వేసుకోండి కోర్టుకి. అంతేగాని యూనియన్ పరంగా కానీ జర్నలిస్టుల పరంగా కానీ ఎవరైనా కానీ దాడులు కానీ చేస్తే ఇంకా జర్నలిస్ట్ యూనియన్ సహించమని గుర్తు చేస్తున్నాను. మరి వైసీపీ కూడా బరి తెగించి ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై ఈ విధంగా దాడి చేయడం అన్యాయం. దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అది డిమాండ్ కానీ మేము కానీ అరెస్ట్ కానీ చేయకపోతే తీవ్ర స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తున్నాం హెచ్చరిస్తున్నాం. శివప్రసాద్పై దాడి జరగడం చాలా హేయమైన చర్య కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నెల్లూరు జిల్లాలో ఇట్లాంటి దాడులు కానీ ఇంతకుముందు జరిగిన దాడులను కూడా ఖండించాం, ఈ దాడిని కూడా ఖండిస్తున్నాం. ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి, నువ్వు కావాలంటే ఏవైనా తేల్చుకో కోట్లలకు పోయి, అంతేగాని జర్నలిస్టుల మీద దాడి చేస్తే మాత్రం ఖబర్దార్, మీ అంతు చూడడానికే మేము జర్నలిస్టులు పాత్ర చేస్తాం. ఖబర్దార్.